కాశీపట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినటానికి సరైన తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై, "ఓ బ్రాహ్మణ, నీవు ఇంత కష్టాలలో ఎందుకు ఉన్నావు?" అని శ్రీ మహావిష్ణువు అడిగాడు. బ్రాహ్మణుడు ఇలా సమాధానమిచ్చాడు, "స్వామి, నాకెప్పుడు పేదరికమే. భోజనం కోసం తలుపు తట్టడం తప్ప మరో మార్గం లేదు." అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మహిమను అతనికి వివరించారు. బ్రాహ్మణుడు వెంటనే, "ఓ స్వామి, నేనేమో భేదవాణ్ణి, తినడానికి ఏమో తిండి లేదు. నేను ఎలా ఈ వ్రతాలను చేయగలను?" అని అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, "నీవు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని సంకల్పించుకో. నీ సంకల్పం నెరవేరిందంటే వ్రతం చెయ్యు, లేదంటే లేదు" అని చెప్పారు. దానికి ఆ బ్రాహ్మణుడు రాత్రి నిద్రపోకుండా వ్రతం చెయ్యాలనే సంకల్పంతో మేలుకొని ఉన్నాడు. తరువాతి రోజు ఉదయం లేచి భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు కన్నా ఆ రోజు ఎక్కువగా ధనము వచ్చింది. దాంతో బంధువులను మిత్రులను పిలిచి వ్రతం చేశాడు. ఆ దేవదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టాలన్నీ తొలగి సర్వ సంపదలు కలిగాయి. ఇప్పటి నుంచి అతను ప్రతి నెల ఆ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది మోక్షమును పొందాడు.